రైట్. ఇవాళ దీపావళి. సో ప్రధాని మోదీ యాజ్ యూజువల్గా గోవాలో ఐఎన్ఎస్ విక్రాంత్ వేదికగా దీపావళి సంబరాలు చేసుకున్నారు నేవీ సిబ్బందితో కలిసి. అంటే ప్రతి ఏటా కూడా జవాన్లతో సెలబ్రేట్ చేసుకోవడం మోదీకి అలవాటు. సో పాక్ చైనాలను ఉద్దేశించి పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ వ్యాఖ్యల సారాంశం ఏంటి ఎంజీ రావు గారు? ఎస్ అండి, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పుడైనా సియాచిన్ గ్లేషియర్కి వెళ్ళి, హిమాలయాల్లో ఉన్న సైనికుల దగ్గరికి వెళ్ళి, లేదా ఇలా ఐఎన్ఎస్ విక్రాంతుల మీద నేవీ పర్సనల్తో, తర్వాత ఎయిర్ ఫోర్సు, ఇలాంటి ఆర్మీలతో ఆయన గడపడం అనేది చాలా మనకు అలవాటు అయిపోయింది గత 11 సంవత్సరాలుగా. అదే కొలవలు మీరు అన్నట్టు అదే విధానాన్ని కొనసాగిస్తూ 11వ సంవత్సర ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన గోవా షిప్ యార్డ్లో లంగర్ వేసి ఉందన్నమాట. యాంకర్ అయి ఉంది. ఏది? ఐఎన్ఎస్ విక్రాంత్ అనే 45,000 టన్నుల ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అండి. ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద ప్రధాని మోడీ ఏదో దీపావళి ఉత్సవాలు జరుపుకోవడమే కాదు, ప్రధాని ఒక రాత్రినే దాని మీద ఐఎన్ఎస్ విక్రాంత్ మీద ఉన్న 2,000 మంది సైలర్స్, నేవీ దళం ఎలా జీవిస్తున్నారు, వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎంత ఉంది అనేది తేల్చుకోవడానికి వాళ్ళతో పాటు నిద్రించాడండి. వాళ్ళతో పాటు భోజనం స్వీకరించాడు. వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వెళ్ళాడనమాట. ఒక అద్భుతం అని చెప్పవచ్చు. మీకు ఒకటి గుర్తు చేస్తాను. లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన గుజరాత్లోని ఇప్పుడు అమూల్ అంటే ఎవరికి తెలియని కాదు. అమూల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ పశువుల కాపరిగా, పశువులతో పాటు అక్కడ ఉన్న అగ్రికల్చర్ సైంటిస్టులో కురియన్తో పాటు ఒక్క రాత్రి వాళ్ళతో ఉండి చేసిందే వైట్ రెవల్యూషన్. అదే అమూల్. సో అద్భుతం. గ్రీన్ రెవల్యూషన్ తర్వాత ద గ్రేటెస్ట్ రెవల్యూషన్ వైట్ రెవల్యూషన్ అండి. జై జవాన్ జై కిషాన్ అనుకుంటూ మాట్లాడింది ఆయన అక్కడి నుంచే. ఈరోజు ప్రధాని మోడీ గారు కూడా సైనికులతో నిద్రించడం అనేది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతదేశం ఎంత గొప్ప దేశమైనా, ఎంత ప్రజాస్వామ్యమైనా, ఎంత గొప్ప రాజ్యాంగ వ్యవస్థ ఉన్నా దానికి రక్షకులు ఒకరు ఉండాలి. వాళ్లే సైన్యం, వాళ్లే నేవీ, వాళ్ళే ఎయిర్ ఫోర్స్ అండి. ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఈరోజు ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి ఆయన మాట్లాడుతున్నారు. ఇదే ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియా సీలో కరాచీ దగ్గరలో నిలబడినప్పుడు పాకిస్తాన్ నుంచి మే 7 నుంచి మే 10 వరకే పాకిస్తాన్ ఒక్క నౌక కూడా రావడానికి భయపడి కరాచీ నుంచి దూరంగా దాక్కుని ఎక్కడ నుంచి బాంబులు వేస్తాం, మోకాళ్ళ మీద నిలబెట్టాం పాకిస్తాన్ని. అసలు పాకిస్తాన్ సీజ్ ఫైర్కి రావడానికి కారణమే ఒకటి బ్రహ్మోస్ అయితే, 2 ఐఎన్ఎస్ విక్రాంత్. ఎందుకంటే పొరపాటునది ఒక్క స్టెప్ ముందుకేస్తే ఐఎన్ఎస్ విక్రాంత్ మొత్తం కరాచీని సర్వనాశనం చేయడానికి రెడీగా ఉందని రీసెంట్గా మనకి నేవీ చీఫ్ చెప్పడం జరిగిందనమాట. దాన్ని ప్రధాని గారు పునరుద్ఘాటిస్తూ మళ్ళీ రీఇటరేట్ చేస్తూ ఆయన చెబుతున్నారు. ఐఎన్ఎస్ లీలలు అని చెప్పొచ్చు అనమాట. ఒక యుద్ధ వీరుడి లీలలు ఎలా ఉంటాయంటే వీరగాథల్లా ఉంటుంది అనమాట. ఐఎన్ఎస్ వీరగాథ అని చెప్తుంటే అక్కడ ఉన్న నేవీ పదాతి దళం ఎలా వింటున్నారో చూడండి. సైలర్స్ ఒక అద్భుతంగా వాళ్ళు వింటున్నారు. అది వాళ్ళ ఉత్సాహం నింపడం. ఈరోజు భారత ఆర్మీలో ఉన్న 15 లక్షల మంది, ఇటు ఎయిర్ ఫోర్స్ నుంచి నేవీ, వీళ్ళందరికీ ఒక రకమైన ఒక అద్భుతమైన డే. ఎంత వీరుడైనా శ్రీనాథ మహాకవి అంటారనమాట, ఒక దిశన అంటే నేను గొప్పోడిని అని వీరుడు చెప్పుకోవాలంట. దాన్నే ఆయన ఒక అద్భుతమైన పదం దిశన అంటారనమాట. వీరుణ్ణి పొగడాలి, వీరుడు నేను గొప్పోడిని చెప్పుకోవాలి. అందుకనే ఎప్పుడైనా మనం నాటకాల మహాభారత రామాయణాలు చూస్తూ ఉంటే వీరులు ఒకరికొకరు పొగుడుకుంటారు చూడండి. నేను గొప్పోడిరా, నన్ను ఎక్కడ, అలా వీరులు వాళ్ళు. ఆ వీరులకి పొగుడుకోవడం అనేది గొప్ప కాదండి, బూస్టింగ్ కాదు, దిశన అంటారు. నువ్వు వీరుడివి, నువ్వు యుద్ధం చేయగలుగుతావు అని పొగడాలి. కృష్ణుడు అర్జునుడిని పొగిడినట్టు కర్ణుడిని పొగడలేదు కదా శల్యుడు. చూడండి, కర్ణుడి శక్తి బయటకు రాలే. అలా వాళ్ళ శక్తే, వాళ్ళ వీరత్వమే, వాళ్ళ వ్యాలరే ఈరోజు అని. అది ప్రైమ్ మినిస్టర్ గారు చూడండి. ఒక దేశానికి నేతగా భారతదేశ ప్రజల సంక్షేమం చూడాలంటే రక్షణ చూడాలి. అది ఆత్మనిర్భర్ భారత్ ప్రవేశపెడుతున్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది స్వదేశీ పరిజ్ఞానంతో కొచ్చిన్ షిప్ యార్డ్లో తయారు చేసుకున్నది. దాని మీద ఆయన నిలబడ్డారు, గుర్తుపెట్టుకోవాలి. అని ఎన్ని మెసేజ్లు ఇస్తున్నారు, సైన్యానికి మెసేజ్ ఇస్తున్నారు. శత్రు దేశాలు పాక్ చైనాలకి ఈరోజు ఏమని చెప్తున్నారైనా, గోవాలో అంటే అరేబియన్ సీ దగ్గర ఉన్నది, అక్కడ నుంచి చెప్తున్నారు. అంటే ఈ ఇండియన్ ఓషన్, చైనా ఏమంటదంటే ఇండియన్ ఓషన్ ఈజ్ నాట్ ఇండియాస్ ఓషన్. జాగ్రత్తగా వినండి, ఇండియన్ ఓషన్ ఈజ్ నాట్ ఇండియాస్ ఓషన్. ఏదో హిందూ మహాసముద్రం అయినంత మాత్రాన అది హిందూ దేశం, భారతదేశం ఇండియాది కాదు, ఇది నాది అనుకుంటూ చైనా ఇండియన్ ఓషన్లోకి వస్తుంది. ఇండియన్ ఓషన్ సెక్యూరిటీయే భారత సెక్యూరిటీ.
హిందూ మహాసముద్రం మీద మన ఆధిపత్యం కోల్పోయి బ్రిటన్కి వెళ్తే బ్రిటన్ సముద్రం ద్వారా వచ్చి మనం ఆక్యుపై చేసుకుంది. ఎట్టి పరిస్థితులు హిందూ మహాసముద్రం మీద మన ఆధిపత్యం ఉండాలండి. ఇది వీఆర్ ది క్వీన్, ఇండియా ఇస్ ద క్వీన్ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ అన్నమాట. తిరుగు లేదు. లేదా మన సెక్యూరిటీ ఉండదు, మన సావరెంటీ సమగ్రత, దేశ సమగ్రత సమైక్యతలు వాళ్ళ ఎవరో ఒకటి చేతిలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ గారు అక్కడ చెప్తున్నారు, ఆయన చెప్పే దాంట్లో అంతరార్థం ఏంటంటే ఇండియన్ ఓషన్లో ఎవ్వడు రావడానికి లేదు, అమెరికా కాదు చైనా అసలు రావడానికి లేదు, స్ట్రింజా పెల్స్ లేదు, ఏమీ లేదు, ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు మనకు రక్షణ కవచం అని చెప్తున్నారు. రెండు, పాకిస్తాన్కి ఆయన వార్నింగ్ ఇస్తున్నాను, నువ్వు అతి చేస్తే నీ కరాచీ పోర్టు పేలిపోద్ది, ఐఎన్ఎస్ విక్రాంత్ ఒకటి చాలు, నీ కరాచీ నీ లార్జెస్ట్ సిటీ, నీ పాకిస్తాన్ ఎకానమీలో 20% జీడిపికి మీకు లార్జెస్ట్ కంపెనీలు ఉండి మీ నేవీ షిప్పులన్నీ అక్కడ ఉంటాయి కదా, ఆ సిటీని సర్వనాశనం ఒక్క ఐఎన్ఎస్ విక్రాంత్ చాలు, చాలా జాగ్రత్తగా ఉండు అని రీసెంట్గా రాజ్నాథ్ సింగ్ గారు కూడా అన్నారు. గుర్తుపెట్టుకోవాలి, మీరు రాన్ ఆఫ్ కచ్ మీద ఇలా కన్ను వేస్తే దీని దగ్గరలో ఉన్న కరాచీ మీ చేతిలో ఉండదని రాజ్నాథ్ సింగ్ గారు వార్నింగ్ ఇచ్చారు. చూడండి దానికి ఎంత పక్కా ప్లాన్తో పాకిస్తాన్ని ఇటు చైనాని మనం వార్నింగ్ ఇస్తున్నారంటే అది మోడీ గారు చేసేదండి. ఈ రోజు మనం అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎంజీరావు గారు, మీరు చెప్తున్నట్టుగా ఆపరేషన్ సింధూర్ సమయంలో